తెలంగాణ ఎన్నికలు కాంగ్రెస్ ఏదైతే పంచాయతీ ఎన్నికలు నడుస్తున్నాయో పంచాయతీ ఎన్నికల్లో మొత్తం మీద 31 జిల్లాలకు గాను 27 జిల్లాల్లో కాంగ్రెస్ హవాయే కనిపించింది. చాలా దగ్గర చెదురుముదురు ఘటనలు జరుగుతాయి సర్వసాధారణం. ఎందుకంటే పక్క ఊర్లోనూ పక్క రాష్ట్రాల్లో బతుకుతున్న వాళ్ళకి వాళ్ళు ఫ్లైట్ ఛార్జీలు ఇచ్చి బస్సు ఛార్జీలు ట్రైన్ ఛార్జీలు ఇచ్చి రప్పించుకొని మరీ ఓట్లు వేయించుకున్నారు సర్పంచ్గా ఎన్నికే పోటీ చేసే నాయకులు. ఎందుకంటే ఒక్క ఓటుతో కూడా ఓడిపోయిన ఉన్నారు, ఒక్క ఓటుతో కూడా గెలిచిన వాళ్ళు ఉన్నారు. అంటే అలాంటి కీలకమైన సిచ్యువేషన్ కాబట్టి. అయితే ఇక్కడ కొంతమంది ఓడిపోయిన తర్వాత మీకు డబ్బులు ఇచ్చే మీరు నాకు ఓటు వేయలేదు ప్రమాణం చేసి చెప్పండి, నా డబ్బులు నాకు ఇచ్చాను నేను అడిగే సర్పంచులు కూడా ఉన్నారు. అది నిన్న మొన్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సో మొత్తం మీద తెలంగాణలో కాంగ్రెస్ అదే జోష్ కొనసాగిస్తుంది. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్లోబల్ సమ్మిట్, అలాగే మెస్సీ ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీని హైదరాబాద్కు తీసుకురావడం, ప్రజలందరి చేత మన్ననలు పొందడం, నిజంగా ఆయనతో పాటు ముఖ్యమంత్రి ఫుట్బాల్ డ్రెస్ వేసుకొని కూడా ఆ గేమ్ డ్రెస్ వేసుకొని ఆడటము, ఆయన గురించి మెస్సీ అని గ్రౌండ్ స్టేడియం మొత్తం ఉర్రతులొగించేలాగా అరవటం నిజంగా చాలా అద్భుతమని చెప్పాలి, గ్రాండ్ సక్సెస్ అని చెప్పాలి. సో దాంట్లో భాగంగా సర్పంచ్ ఎన్నికలు కూడా ఒకవైపు కీలకంగా మారిన తరుణం మనం చూడొచ్చు. దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారని కూడా విశ్లేషకులు చెప్తున్నారు. అందులో నాకు అనిపించింది ఏంటంటే ఈవెన్ ఉస్మానియా కూడా ఎవరు ఉద్యమంలో తెలంగాణ సాధించడంలో రాజకీయ పార్టీలు ఎంత కీలకంగా పనిచేసే విషయం పక్కన పెడితే వాళ్ళు ఎలాగో తర్వాత లీడ్ చేసేది వాళ్ళే కానీ, బట్ ఏ పదవి ఆశించకుండా ఎంతో ఇదిగా పనిచేసిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమంలో కీలక పాత్ర నేనైతే మొదటి స్థానంలో ఇస్తాను. వాళ్ళకి ఫస్ట్ ప్లేస్లో ఉస్మానియా విద్యార్థులే అని అంటాను. సో అటువంటి ఉస్మానియాని ఒక ప్రభుత్వాలు వచ్చిన తర్వాత పట్టించుకున్నారో నాకు తెలియదు కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇమీడియట్గా మాటలు కాదు చేతల్లో చూపిస్తా అని చెప్పి 1000 కోట్లు శాంక్షన్ చేసి యూనివర్సిటీ అభివృద్ధికి అక్కడ ఉండే విద్యార్థులకి అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేలాగా శాంక్షన్ చేశారు. మేబీ ఆ విద్యార్థులు రకరకాల జిల్లాల నుంచి వచ్చి ఉంటుంటారు కాబట్టి ఆ ప్రభావం కూడా ఆ పంచాయతీ ఎన్నికల మీద చూపించే అవకాశం ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే గతంలో చేసినవి ఇప్పుడు ఇంపాక్ట్ చూపిస్తాయి. ఇప్పుడు శాంక్షన్ చేయడం వల్ల కూడా అది ఇంపాక్ట్ చూపించిందేమో, గత ప్రభుత్వాలు సరిగ్గా పట్టించుకోలేదని విమర్శ కూడా ఉంది. ఎవరైతే విద్యార్థి దశలో బాగా పోరాడారో వాళ్ళ తర్వాత ఒక పార్టీకి అంకితమయ్యి వాళ్ళే ఎమ్మెల్యేలు మంత్రి పదవులు పొందిన సందర్భాలు ఉన్నాయి. బట్ అక్కడ ఉన్న విద్యార్థులను పట్టించుకోలేదనే విమర్శ కూడా ఉంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు ఉస్మానియాకి శాంక్షన్ చేయడం కూడా పంచాయతీ ఎన్నికల్లో ఎంతో కొంత పడే ఉంటుందని నా అభిప్రాయం. సో రెండో విడతలను సగానికి పైగా సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులే విజయభేరి. 27 జిల్లాల్లో మెజార్టీ సీట్లు హస్తగతం అంటే కాంగ్రెస్కే దక్కే. గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానం నిలిచిన ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి గట్టి పోటీ అన్ని దగ్గర కూడా బీఆర్ఎస్ఏ ఎక్కువగా కీలకంగా వ్యవహరించింది. భాజపా ఎందుకో మూడో స్థానానికి వెళ్ళిపోయింది. భాజపా చాలా వరకు ఉనికి చాటుకుంది తప్ప ఎక్కడ పెద్దగా ప్రభావం చూపలేదనేది మనకి అక్కడ తెలుస్తోంది. దానివైపు ప్రధానమంత్రి మోదీ గారు కూడా మొన్న తెలుగు రాష్ట్రాల ఎంపీల సమ్మేళనంలో కూడా కొంచెం సీరియస్గానే స్పందించినట్టుగా మనం వార్తలో చూసాం. నిర్మల్ జిల్లాలో భాజపాకు అత్యధిక స్థానాలు నిర్మల్ జిల్లాలో భాజపాకు వచ్చాయి. అలాగే అర్ధరాత్రి 12:30 వరకు అందిన ఫలితాలవి 85.86% పోలింగ్ నమోదైంది. మొన్న రెండో విడతకు సంబంధించి ఒక్కసారి వార్త చూస్తే ఇక్కడ చంటి బిడ్డలతో సహా తల్లులు ఓటు వేయడానికి వచ్చేందుకు ప్రతి ఓటు కీలకం. నేను చెప్పాను కదా, ఎక్కడో కాశ్మీర్లో బతుకుతున్న వాడిని కూడా ఫ్లైట్కో ట్రైన్కో రప్పించి ఓటేసి మరి పంపించారండి. అంత కీలకంగా ఉంది. ఇంకొంతమంది అయితే కుటుంబ సభ్యులు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ కోసం దుబాయ్ నుంచి అలాగే ఇదేంటంటే కెనడా నుంచి కూడా వచ్చిన ఉన్నారు కొంతమంది చదువుకున్న వాళ్ళు, కొంచెం బాగా ఉన్న ఫ్యామిలీస్. సో ఇలాంటి వార్తలు మనం పంచాయతీ ఎలక్షన్లో చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి. రెండో విడత గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారులు విజయ దుందుపి మోగించారు. మొత్తం 4333 స్థానాల్లో సగానికంటే ఎక్కువ గెలిచి ఆధిక్యాన్ని చాటారు. సిద్దిపేట జిల్లా, కొమరం భీం జిల్లా, జనగాం జిల్లా, నిర్మల్ మినహా మిగిలిన జిల్లాలో కాంగ్రెస్ బలపరిచిన వారే మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్నారు. సిద్దిపేట, కొమరం భీం, జనగాం, నిర్మల్. ఇకపోతే ఈ 4 అంటే 31లో ఈ 4 పోతే 27 జిల్లాల్లో కూడా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. హస్తగతం ఇక్కడ బాగా ఈ పత్రికలో కూడా చాలా బాగా రాశారు. హస్తం అంటే ఒకటి సింబల్ అని, రెండోది హస్తగతం చేసుకుందంటే కైవసం చేసుకుందని ఒక ప్రాస వాడి మరి హెడ్లైన్ పెట్టారు.
సిద్దిపేట, కొమరం భీం, అలాగే జనగాం ఈ 3 కూడా బీఆర్ఎస్ హవా కొనసాగించి ఒక నిర్మల్లో మాత్రం భాజపా ఎందుకు హవా కొనసాగించింది. అవుట్ ఆఫ్ 31కి గాను 1 భాజపా, 3 బీఆర్ఎస్, మిగతా 27 కూడా కాంగ్రెసే హవా చూపించిందని చెప్పాలి. ఇకపోతే ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి 2వ విడతలోనూ గట్టి పోటీ ఇచ్చి 2వ స్థానం నిలిచింది. స్వతంత్ర అభ్యర్థులు 3వ స్థానం నిలిచారు. భాజపా మద్దతుదారులకు నిర్మల్ జిల్లాలో మొదటి స్థానాలు వచ్చాయి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం, ఇందాక ముందు భాజపా 3వ స్థానం కాదు, చాలా చోట్ల 4వ స్థానానికి వెళ్ళిపోయింది, మనుగడ కోసం ప్రయత్నిస్తుందనేలాగా విమర్శలు వస్తున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు కూడా అంటే రెబల్స్ ఎవరెడుతున్నారో వాళ్ళు స్వతంత్ర అభ్యర్థులుగా అక్కడ పోటీ చేసిన తరుణం మనం అక్కడ చూడొచ్చు. మేబీ వాళ్ళు భాజపా కానీ భారసా కానీ లేదంటే కాంగ్రెస్ కానీ చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు. బట్ స్వతంత్ర ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళు 3వ స్థానంలో ఎక్కువగా హల్చల్ చేశారు. అర్ధరాత్రి 12:30 వరకు కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాలతో కలిపి 2297 అంటే సుమారుగా 2297 పంచాయతీలు గెలుచుకోవడం జరిగిందట. భారత రాష్ట్ర సమితి ఏదైతే భాజపా ఉందో 1191, భాజపా కేవలం 257, ఇతరులు ఒక 578 భాజపా కన్నా ఇతరులు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు. వీళ్ళు సిపిఎం మద్దతుదారులు 33 చోట్ల, సిపిఐ బలపరిచిన వారు 28 చోట్ల గెలిచారు. మొదటి విడతలో కాంగ్రెస్ మద్దతుదారులు 2425 చోట్ల, భారత రాష్ట్ర సమితి 1168, భాజపా 189, ఇతరులు 448 చోట్ల. అంటే ఓవరాల్గా కాంగ్రెస్ 2300, ఇక్కడ 2400, సుమారుగా 4700 పంచాయతీలు కాంగ్రెస్ కొలగొట్టిందని చెప్పాలి. ఇకపోతే బీఆర్ఎస్ మొదటి విడతలో సుమారుగా 1200 గెలుచుకుంది, 2వ విడతలో కూడా 1100 గెలుచుకుంది. అంటే 2300 పంచాయతీలు బీఆర్ఎస్. ఇక బీజేపీ ఎందుకో చాలా తక్కువ, అంటే ఆల్మోస్ట్ ఇక్కడ 250, ఇక్కడ 190, సుమారుగా 400 స్థానాలకి పరిమితమైంది. ఇతరులే ఇంకెక్కువగా దగ్గర 1000 స్థానాల వరకు స్వతంత్ర అభ్యర్థులు. అంటే వీళ్ళు సిపిఐ మద్దతుదారులు ఉన్నారు, సిపిఎం మద్దతుదారులు ఉన్నారు, రెబల్స్గా బయటకు వచ్చేసి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు, రెబల్స్గా బయటకు వచ్చి కాంగ్రెస్ పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు. మేబీ వీళ్ళందరూ కూడా మరలా ప్రభుత్వం కాంగ్రెస్ది ఉంది కాబట్టి కాంగ్రెస్ వైపు జంప్ జిలానీలు అయ్యే అవకాశం కూడా ఉందనేది ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఒక వార్త మనం హల్చల్ చేస్తుంది.